పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నడిపించినప్పుడు మనం పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని విని అది ఎంత ఖరీదైనదైనా సరే, ఖరీదుతో కూడినదైనా సరే వెనకడుగు వేయడం నేర్చుకోవాలి. ఒకరోజు మేము ఒక ప్రయాణాన్ని నిమిత్తం చాలా డబ్బులు ఖర్చు పెట్టి టికెట్స్ కూడా తీసుకున్న తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారితో చెప్తున్నాడు, నువ్వు మీరు వెళ్ళొద్దు అని. అయితే అదే సమయంలో నాకు కూడా లోనున్న పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి చెప్తున్నాడు, మీరు వెళ్ళొద్దు అని చెప్పి. టికెట్స్ అన్ని బుక్ అయిపోయి ఇంచుమించు లక్షల్లో అది ఖరీదు, 1,50,000 ఎంతో ఖరీదు. అప్పుడు ఇక టికెట్స్ క్యాన్సిల్ చేసినా సరే తిరిగి అమౌంట్ వచ్చే పరిస్థితి కూడా లేదు, 2,000 తిరిగి వస్తాయి అంతే. ఆ సమయంలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలి? 1,50,000 పోతుందని చెప్పి ముందుకు వెళ్ళిపోవాలా? లోనున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆపమంటున్నాడని ఆగిపోవాలా? చెప్పండి. ఆగిపోవాలి. ఎందుకంటే 1,00,000తో అయిపోయేది ఎన్నో లక్షలో, లేకపోతే మా హెల్త్తో, లేకపోతే ప్రాణాలకే ముప్పేమో మాకు తెలీదు. తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి వెళ్ళకూడదు అని చెప్పి మేము మానేసాము. దేవుడు మాట్లాడాడు ముందుగానే, అలాగే పరిస్థితులు కూడా అనుకూలించలేదు. మేము అనుకుంటున్నాం మనసులో, ఈ లోపలనే పరిస్థితులు అనుకూలించగా మేము అక్కడ స్టాప్ చేసుకోవడం జరిగింది. ఇలా అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా, అప్పుడు వెనకడుగు వేయడం నేర్చుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ప్రయాణాలే కాదు, మన జీవితంలో తీసుకునే పెద్ద పెద్ద డెసిషన్స్లో, అలాగే చిన్న చిన్న వాటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అట్టి సున్నితత్వం మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మాట్లాడినా, ప్రభా నేను నీ స్వరం వింటాను, నువ్వేం చెప్తే అది వింటాను అని చెప్పినప్పుడు ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఒక రోజున ఇప్పుడు స్పెన్సర్స్ లేదు కానీ స్పెన్సర్స్ నడుస్తుండగా నేను షాపింగ్కి వెళ్ళాను. స్పెన్సర్స్లో కొన్ని సామాన్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు లోపల నుంచి ఆత్మదేవుని యొక్క నడిపింపు వస్తుంది. ఏమనంటే, నువ్వు 2 అడుగులు వెనక్కి వెయ్యి అని చెప్పి. ఏంటి 2 అడుగులు వెనక్కి వేయమని దేవుడు మాట్లాడుతున్నాడు అనుకున్నా. మళ్ళా అనిపిస్తుంది లోపల నుంచి చాలా స్ట్రాంగ్గా, నువ్వు 2 అడుగులు వెనక్కి వెయ్యి అంటున్నాడు. ఎందుకన్నా మంచిదని చెప్పి లోపల నుంచి అంత బలంగా అనిపిస్తుంది కదా అని చెప్పి 2 అడుగులు కాదు 3 అడుగులు వెనక్కి వేశాను. 3 అడుగులు వేసిన 2 నిమిషంలోనే ఒక పెద్ద అట్టపెట్టి పైనుంచి, అక్కడ స్పెన్సర్స్లో పైన షెల్ఫ్లు ఉండే కదా, అక్కడి నుంచి ఒక అతను స్టేర్స్ మీద నుంచి పైన పెట్టబోయి కింద పడేశాడు. అక్కడుంటే తల మీద పడేది. అలా ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని యాక్సిడెంట్స్ నుంచి తప్పించడానికి కానీ, కొన్ని ఉపద్రవాల నుంచి తప్పించడానికి కానీ వెళ్ళొద్దని చెప్తాడు, వెనక్కి రమ్మని చెప్తాడు, అలాగే అది చెయ్యొద్దు అని చెప్తాడు. ఒక సంబంధం వచ్చినప్పుడు దాని వైపు వెళ్ళొద్దు అని చెప్తాడు, లేకపోతే ఒక ఇల్లు కొనేటప్పుడు అది కొనొద్దు అని చెప్తూ ఉంటాడు. లోనున్న పరిశుద్ధాత్మ యొక్క స్వరం మనం విని వెనక్కి వచ్చినప్పుడు మనం నష్టపోకుండా ఉంటాం. ఎందుకంటే తన సేవకుల యొక్క క్షేమము చూసి ఆనందించే దేవుడు మన దేవుడు కదా. మనం క్షేమంగా ఉంటే ఆయనకి ఇష్టం కనుక ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తాడు. ఒక్కొక్కసారి వెళ్ళమని చెప్తాడు, ఒక్కొక్కసారి వెళ్ళొద్దని చెప్తాడు. ఒక రోజున ఒక ట్రైన్లో ఒక ఆయన పాస్టర్ గారు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆయనతో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అక్కడున్న ఆమెతో నువ్వు మాట్లాడు, సువార్త ప్రకటించు అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఈయన వెళ్ళి ఆమెతో చెప్తున్నాడు, యేసు ప్రభువుని నమ్ముకో అమ్మ అనగానే ఆమె చెయ్యి చాచి చాలా గట్టిగా అతని చెంప మీద కొట్టింది. ఇంచుమించి పళ్ళకి ఈ గోబ అంటికిపోయి రక్తం వచ్చింది. వెంటనే ఆయన ఏడుస్తూ ఆయన ప్లేస్లోకి వెళ్ళిపోయి, పరిశుద్ధాత్మదేవా ఎందుకు నన్ను చెప్పమన్నావు? నువ్వు లోపలుండి నన్ను చెప్పమని బట్టే కదా నేను వెళ్ళి సువార్త చేశాను. నా మనని నేను ఏదో ప్రయాణం చేస్తూ ఉంటే నన్ను ఎందుకు ఇలా ఇరికించావు? చాలా బాధపడుతున్నాడు. చాలా అంటే ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. అందరి ముందు కూడా ఇన్సల్ట్ అయిపోయాను, చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి చాలా దుఃఖపడిపోతున్నాడు. లోనున్న పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు చేసింది కరెక్టే, నేను వెళ్ళమన్నాను, నువ్వు వెళ్ళావు, అంతవరకునే ఊరుకో అని చెప్తున్నప్పుడు, లేదు దేవా, ఏంటి దేవా ఇలా చెంప మీద కొట్టింది అందరి ముందు అని చెప్పి చాలా దుఃఖపడిపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను నీకు మేలే చేస్తాను కానీ కీడు చేస్తానా అని చెప్తున్నాడు. ఏంటి ప్రవ్వా, ట్రైన్లో అందరి ముందు కొడితే ఇది కీడు కాదా మేలా అని చెప్పి అంటున్నాడు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఎవరికైతే సువార్త ప్రకటించి ఎవరైతే ఆమె ఇతను కొట్టిందో ఆమె యొక్క కుమారుడు, మమ్మీ ఎందుకు కొట్టావో అంకుల్ని అని అడుగుతున్నాడు. ఏమీ ఆశ్చర్యపోయింది. మళ్ళీ అడుగుతున్నాడు, ఎందుకు మమ్మీ కొట్టావో అంకుల్ని అని అడుగుతున్నాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, ఎందుకు మమ్మీ కొట్టావు అంకుల్ని అని అడుగుతున్నాడు. వెంటనే వెళ్ళి ఆయన ఒక కాళ్ళ మీద పడిపోయింది. నన్ను క్షమించయ్యా, నేను నిన్ను కొట్టాను, నా బిడ్డ ఇప్పటి వరకు మోగవాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుడు చెడ్డగా ఎప్పుడు నడిపించడు, మనకి కీడు చేసేలాగా నడిపించడు, మళ్ళీ ఇన్సల్ట్ చేసేలాగా ఎప్పుడూ నడిపించడు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా నడిపించాడని మనకు తెలియదు, కానీ తర్వాత మనకు తెలుస్తుంది.